ఈ ఏజ్ లోనే నువ్వు అచీవ్మెంట్ చేయకపోతే ఇంకే ఏజ్ లో చేస్తావు? ఇన్ని రోజులు నీ లైఫ్ లో నువ్వు ఒక్కొక్క స్టెప్ తో నువ్వు ఏమేమి అచీవ్మెంట్ చేసినావో ఆ ప్రతి మూమెంట్ లో అనుకుంటున్నాడంట సార్. అంటే లగ్గమైన తర్వాత మేము మాట్లాడుకుంటాం కదా, అప్పుడు నాతో చెప్పిన మాటలు. నేను మా తమ్ముని పెళ్లి చేసినప్పుడు నన్ను నన్ను అరే నీకేమన్నా కావాలా, నువ్వు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అని నన్ను అడిగే ఒకరు, నాకంటూ ఒకరు ఉంటే బాగుండేది. ఇంటికి నేనే పెద్దోన్ని అయిపోయినా, తండ్రిని అయిపోయినా, అన్నని అయిపోయినా అని నేనే చూసుకుంటున్నా. నేను ఎదిగేటప్పుడు నీకేమన్నా కావాలా, నీకు చెప్పులు కావాలా, నీకు షూస్ కావాలా అని ఒకరు పెద్దరికంగా నాకు తీసుకొచ్చిస్తే బాగుండేది. నాకు అవన్నీ ఏం లేవు. నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నాకు నేనే అన్ని తెచ్చుకొని చేసుకున్నా తప్ప నన్ను ఎవ్వరు నువ్వు ఇది చేయగలుగుతావు అని పక్క నుండి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు అని ఇవన్నీ నాతో మాట్లాడి ఉండే అనమాట. ఈయన సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ఆయుధం నేను కావాలనిపించింది నాకు. నువ్వు లైఫ్ లో నువ్వు మూవీ చేయాలనుకుంటున్నావు, నువ్వు చెయ్యి. నువ్వు ఈ మూవీ తర్వాత నువ్వు ఇంకేం అచీవ్మెంట్ చేయాలనుకుంటున్నావు, నువ్వు చెయ్యి. ఈ ఏజ్ వరకు నువ్వు ఏం చేయాలనుకుంటే నువ్వు అది చెయ్యి. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు కూడా ఈ ఏజ్ వచ్చిందిగా నేను హ్యాపీ ఉండాలి, నేను లైఫ్లో నేను చేయాలనుకున్న అచీవ్మెంట్స్ అని నేను చేసేసిన, ఇంకా నేను ఈ ఏజ్లో నేను అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు అనే థాట్ కూడా నీకేం ఉండదు. ఏం చేయాలనుకుంటే నువ్వు అది చేయి, నేను ఉంటా. నాకు లైఫ్లో ఏం అంబిషన్స్, గోల్స్ అట్లా నాకు ఏం లేవు సార్. అంటే నాది చాలా చిన్న ప్రపంచం. ఉన్న దాంతోనే చాలా అంటే చాలా హ్యాపీగా బతికే లైఫ్ నాది. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక విలేజ్ నుంచి వచ్చినప్పుడు నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర ఇల్లు కట్టించుకున్నాం అనమాట. అంటే ఇల్లు అనేది మాకు చాలా పెద్ద అచీవ్మెంట్. ఇల్లు కట్టుకుంటే చాలు. నేను సంపాదించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నేను సొంతంగా సంపాదించుకున్న పైసలతోని తిరిగితే కార్లో తిరగాలి. కారు కొనుక్కోవడం అనేది నాకు పెద్ద అచీవ్మెంట్. ఇంకా కారు కొనుక్కోవాలి. ఇంట్లోకి ఎవరిని పిలిచినా నా సొంత ఇంటికే నేను పిలవాలి. ఎవరిని అద్దెకున్న ఇంట్లోకి నేను ఎవరిని పిలవద్దు, కిరాయి ఉన్న ఇంట్లోకి ఎవరిని పిలవద్దు. ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, బంగారం లాంటి భర్తను చేసుకున్నా, మంచి కుటుంబం, మంచి కుటుంబంలోకి అట్లా అన్నారు కాబట్టి చేసుకున్నా సార్. లత్కో రోడ్ అయితే నేను చేసుకోకపోతే. రెండు రకాలు ఉంటాయి సుజాత. ఒకటి ఏంటంటే నటించడం భార్య దగ్గర చాలా అయ్యో నటిస్తారు సార్, అది కూడా ఉంటది. అది కూడా అంటే సార్ ఇంకో భార్య దగ్గరనే అన్ని కళలు ప్రదర్శిస్తుంటారు సార్ ఈ భర్తలు. దొరికిపోతుంటారు పాపం. ఈజీగా దొరికిపోతాడు. నేను చెప్తా, నేను గైడ్ చేస్తా. ఏమంటే మీరు ఏదైనా తప్పు చేయాలనుకున్నారంటే ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, నాకు దొరకరు. మీరు ఇట్లా వచ్చినట్టు నాకు దొరికిపోతారని చెప్పి నేను గైడ్ చేస్తాను. నాకు దొంగతనం కూడా చేయరాదు సార్. ఉత్తకథ ఉద్దరకథ చేయరాదు కదా. అసలు ఎక్కడ పట్టుకున్నావు, అసలు ఎలా పట్టుకున్నావు? పట్టుకున్న ప్రస్థానం పెద్దది సార్. కాదు అసలు అంటే నార్మల్ గా ఇప్పుడు ప్రేమ పెళ్ళమ్మ ఇద్దరిది. ప్రేమ పెళ్ళ ప్రేమ కాదు సార్. తన ఆలోచనలు నాకు నచ్చాయి, నా ఆలోచనలు తనకి నచ్చాయి. ఎక్కడ నచ్చాయి? స్నేహితులు ఫస్ట్. అంటే మీటింగ్ ప్లేస్ జబర్దస్త్ సార్. జబర్దస్త్. దానికన్నా ముందు ఇలానే మీరున్న స్థానంలో అమ్మాయి ఇంతకు ముందు హెచ్ఎం టీవీలో వ్యాఖ్యాత, అవును గుర్తుంది, మంచి ప్రభు అన్న వీళ్ళంతా ఇదిలా అక్కడ నన్ను దీపావళికి ఇంటర్వ్యూ చేయడానికి అనిపించింది. క్షమించాలి, నేను రావడం ఆలస్యమైంది మీరు కాబట్టి క్షమించారు. పెద్ద మనసు క్షమించలేదు సార్. ఏంటి రాగానే నీ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేయడమే ఎక్కువ, నేను అసలు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేయను, జబర్దస్త్ ఆర్టిస్ట్ లో నేను ఇంటర్వ్యూ చేయను అంటే ఇంకొక పెద్ద అభప్రతాభావం. జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే ఏందో ఈవిడ మరి వచ్చిందండి, ఇది పెద్ద జర్నలిస్ట్ ఫీల్డ్ రంగంలో నుంచి దిగింది. దిగి చేయనండి, అసలు చేయను నేను, రెడీ కూర్చోండి స్టార్ట్ చేద్దాం అడిగింది. ఆమె ఇంటర్వ్యూలోనే చెప్పా, మీ జీవితంలో ఇంకేమున్నాయి కోరికలని అడిగింది. పెళ్లి చేసుకోకుండా ఉండడమేనా ఏమండి జీవితంలో అన్న. ఎందుకట్లా అంది. అట్లాంటి అప్పటికే తెలంగాణ యాస కొడితే ఎట్లుంటది, లాగి పెట్టి కొట్టి పచ్చడి రాసినట్టు ఉంటది. అటు కొట్టిన నొప్పి తగులుతుంది, పచ్చడి రాసిన నొప్పి కూడా తగులుతుంది మనకి. అది ఆ తల్లి నువ్వు అంటే చేసుకోనమ్మా, నాకు ఇది ఆలోచనలు సరే ఓకే. అక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది, చక్కగా అయిపోయింది. తనంతా జర్నలిజం ఫీల్డ్, తన యాస భాష పర్ఫెక్ట్గా, అంటే టైం పర్ఫెక్ట్గా. ఎందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి ఏమండి ఈ డిస్కషన్లో ఇంటర్వ్యూలో నీకేమన్నా తప్పుగా అనిపించి ఏమన్నా ఇబ్బందికరంగా అనిపిస్తే తీసేస్తాం. జర్నలిజం లక్షణాలు, ఎథిక్స్ పాటించింది అక్కడ నాకు నచ్చింది.
సరేనమ్మా తప్పకుండా అని మాటలు ఎక్కడ ఉంటున్నావు తల్లి అంటే, నేను పలానా దగ్గర ఉంటున్నానండి ఇప్పుడు నేను మణికొండ మనకొండే మనమే మణికొండ హే అన్న. సార్ నాకు ఇల్లు చూసి పెట్టండి. ఇల్లు ఏంటంటే మళ్ళీ మీకు అన్ని చక్కగా అండి, ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. ఇల్లు చూసి నేనే చూసుకున్నా. చెప్పిన పని కూడా చేయలేదు సార్. ముందు చేయలే అంటే నిన్ను పడేయడానికి ఏం చేయలే. చేయలే. వాళ్ళ నాన్నగారు నాకు పెద్ద ఫ్యాన్, పిచ్చ వీరాభిమాని. వాళ్ళ నాన్నగారు అడిగారంట, ఇట్లా రాకేష్ గారిని పిలిపి అమ్మ ఒకసారి చూడు. ఆయన ఎప్పుడు ఏ ఆర్టిస్ట్ అడగలేదు సార్, ఎవరిని అడగలేదు. ఈయన అడిగిండు ఫస్ట్ టైం. ఇంటికి వెళ్ళాం, మన ఎలా ఉంటాయి సాంప్రదాయబద్ధంగా ఎవరైనా ఇంటికి వెళ్తుంటే ఒక పూలో పండ్లో లేకపోతే ఏవో కాయలో, మా గురువుగారు చెప్పారు ఆలపల్లి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకెళ్దాం అనేది ఆనవాయితీగా. తీసుకెళ్ళాలంటే నేను స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్ళాను. పట్టుకొచ్చినావు నిజంగా? స్వీట్ బాక్స్ ఇచ్చాను, మళ్ళీ తీసుకెళ్ళాను వేరే విషయంలో. కనవల్లే సార్ నాకు తెచ్చింది. వాళ్ళు ఎవరు స్వీట్ తిన్నారు కార్యక్రమంలో స్వీట్ తినేవాళ్ళు, డబ్బులు దండగ ఎందుకని చెప్పి ఇక తీసి ఆడేసారు. బడ్జెట్ లెవెల్ చేసి తీసుకెళ్ళి నాన్నగారు చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ అమ్మగారు కూడా చక్కటి టీచరు. ముగ్గురు అమ్మాయిలు, ఈ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి. ఈ అమ్మాయి కష్టపడే విధానం నాకు బాగా నచ్చింది. తల్లిదండ్రులకు ఉన్నా కూడా దూరంగా కొన్ని సంవత్సరాలు యుద్ధం చేసింది. హైదరాబాద్ లో అబ్బాయిలుగా బతకటం అంటే మగవేదోళ్ళకి ఏముంటుందండి, ఆ కాలంలో చొక్కాలు ఏదో ఉన్నట్టు మన పెద్దన్న గారు అంటారు, ఏముందో ఏదో జీవితానికి జంజీ రోడ్డు మీద పడేస్తే ఎవరో భిక్ష పెడతాడని. మగపిల్లలకి, ఆడపిల్లలు ఇదిగా తిరిగింది సార్, జబర్దస్త్గా తిరిగిందా? జబర్దస్త్గా తిరిగింది. యుద్ధం చేసింది, సొంతంగా ఉద్యోగం సంపాదించి ఆ పోటీతత్వంలో నిలిచి. అమ్మాయి ఫైర్ నాకు నచ్చింది. ఒకటి ఏదన్నా అనుకుంటే కసిగా చేసేది. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది, జోర్దార్ సుజాత అని. దాని ద్వారా తను అన్ని చేయడం నాకు బాగా, అంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. మళ్ళీ నన్ను నేను పోర్ట్రేట్ గా అమ్మాయిలో చూసుకున్నట్టు చేయదు. ఒంటరిగా ఇల్లు తీసుకోవటం, ఆ చక్క పెట్టుకోవటం, ఎవరు లేకపోయినా కూడా ఆడపిల్లకి తల్లిదండ్రులు, కుటుంబం అండాదండ అన్నీ ఉండాలి కదా. మరి మగదులు ఏముండదు అంత అవసరం. ఎలా తిరిగినా పర్లేదు, పిల్లలకు ఉండాలి. లేకుండా అమ్మాయి చేసే విధానం నాకు ఫస్ట్ నాకు 50 మార్కులు పడిపోయాయి సార్. 50 మార్కులు పట్టింది. మార్కులు కూడా ఎత్తాడు నాకు. పడ్డ తర్వాత వెంటనే నిదానంగా నేను అమ్మాయిని అబ్జర్వ్ చేయడం చూసా. ఈ అమ్మాయి పరిచయాలు ఇవ్వకున్న ఫస్ట్ గుడ్ క్వాలిటీ ఏంటంటే ఫోన్లే. ఫోన్ ఎవరైనా కూడా ఫోన్ మాట్లాడాలి. అవునా? ఇప్పటికీ అంతేనా? ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ నుంచి కూడా ఫోన్ మాట్లాడారు. నీకు ప్రాబ్లం అవ్వలేదా? ఇలా చెప్తా, అదే చెప్తా. దాని తర్వాత ఎంతసేపు వాళ్ళ నాన్నగారితో మాట్లాడావు కదా, వాళ్ళ అమ్మ అక్కడితో అయిపోయింది. అది ఫోన్ నెంబర్లు మాట్లాడుతున్నా, ఏదన్నా అవసరం పక్క వీధేగా పుసుక్కుని అన్నారు వాళ్ళు. అమ్మాయి చూసుకోవాలి జాగ్రత్తగా, ఏదన్నా ఉంటే ఏదన్నా మంచి అవకాశం ఇచ్చారు. ఏదన్నా ఉంటే అడప వస్తుపోతూ ఉన్నారు. మరి 2 మంచి అవకాశం అది కూడా. అమ్మాయి వెళ్ళడం చూడడం, అమ్మ అన్ని ఉన్నాయి సౌకర్యాలు బాగానే చేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.